రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకి బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. కాసేపట్లో అసెంబ్లీ హాల్లో మంత్రివర్గ భేటీ జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనుంది కేబినెట్. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకి బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. కాసేపట్లో అసెంబ్లీ హాల్లో మంత్రివర్గ భేటీ జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? గిరిజ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నది. దానికి ముందు కేబినెట్ ఆమోదం పొందడానికి, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కేబినెట్ భేటీ అవుతుంది. కేబినెట్ భేటీలో అసెంబ్లీ హాల్లో కేబినెట్ భేటీ అవుతుంది. కేబినెట్ ఆమోదం, దీనిపైన బడ్జెట్ పైన చర్చించిన అనంతరం, కేబినెట్ ఆమోదం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో అటు అసెంబ్లీలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలానే మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గిరిజ, అయితే దీనికి సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణ బడ్జెట్, ఈసారి వార్షిక బడ్జెట్ పైన తెలంగాణ రాజకీయ వర్గాలు, తెలంగాణ ప్రజానికం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈసారి వార్షిక బడ్జెట్ ఎలా ఉండబోతున్నది, దానిపైన ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో మంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ పైన, అంటే రాష్ట్రంలో అన్ని వర్గాలను తాకుతూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాలి, ప్రజలకు, సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బడ్జెట్ ప్రవేశపెడతారని ఆశిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా వెళ్తున్నట్టుగా సమాచారం అయితే అందుతున్నది. ఖచ్చితంగా బడ్జెట్ అందరికీ, అన్ని వర్గాలను మెప్పించే విధంగా ఉంటుందనేది మాత్రం ధీమాతో ఉంది ప్రభుత్వం. మొత్తానికి గతంలో చూసుకున్నట్లయితే, ఇక బడ్జెట్ విషయంలో గతంలో చూసుకున్నట్లయితే 3,05,000 కోట్ల దాకా గతంలో 2025-26కు మార్చి 19న ప్రవేశపెట్టారు. గత సంవత్సరం చూసుకున్నట్లే ఈ సంవత్సరం మార్చి 20 ఈ రోజున 2026-27 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నది ప్రభుత్వం. ఇది మాత్రం 3,36,000 కోట్లకు పైగా వెళ్లే అవకాశం ఉందనేది తెలుస్తున్నది. గతంతో పోల్చుకున్నట్లయితే ఒక 10-15% పెరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. గతంలో చూసుకోవచ్చు, మనం 3,05,000-4,000 కోట్ల చిల్లరనే పెట్టింది ప్రభుత్వం ఒక సంవత్సరం, 1 year బ్యాక్ మార్చి 19 తారీఖున. మళ్ళీ మార్చి 20 తారీఖున వార్షిక బడ్జెట్ ఇప్పుడు 3,36,000-35,000 కోట్ల వరకు వెళ్లే వరకు అంచనా ఉన్నట్టుగా తెలుస్తున్నది. మరి ప్రధానంగా ఈ బడ్జెట్ లో మాత్రం ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అంతేకాకుండా 6 గ్యారంటీల అమలు, ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, ఆ 6 గ్యారంటీల అమలు కోసం బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది. అలానే నీటిపారుదల శాఖకు సంబంధించి ముఖ్యంగా కేటాయింపులు చేసే అవకాశం ఉంది. అలానే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ 2047 అని ఏదైతే ముందుకు వెళ్తున్నదో, దాన్ని $3 ట్రిలియన్ లక్ష్యంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ బడ్జెట్ లో అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చేటట్టు కనబడుతున్నది. దానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, ఏదైతే 4th సిటీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ కేటాయింపుల్లో తీసుకెళ్లి వైద్యం, విద్యా రంగానికి పెద్దపీట వేయాలి అని చెప్పేసి, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలని, వ్యవసాయ రంగానికి, అలానే గతంలో చూసుకోవచ్చు మనం గత బడ్జెట్ లో రైతు భరోసా తదితర అంశాలకు ముఖ్యంగా పెద్దపీట వేసిన పరిస్థితి. ఈసారి కూడా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, రైతు భరోసా అంశం కావచ్చు, అలానే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని
ప్రధానంగా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం టిఫిన్ ఏదైతే విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అంశం పైన కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ కేబినెట్ లోనే ఇప్పుడు బడ్జెట్ కు ముందు అసెంబ్లీ హాల్లో ఏదైతే కేబినెట్ భేటీ అవుతుందో అందులో ఈ ప్రస్తావన దీన్ని చర్చకు తీసుకొచ్చి కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్ కేటాయింపులు ఏ రంగాలకు పెద్దపీట వేయాలనే అన్ని తదితర అంశాలను స్పృశించిన తర్వాతనే కేబినెట్ ఒక ఆమోదం తెలిపి మధ్యాహ్నం 12 గంటలకు మాత్రం ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అభిజిత్ ముహూర్తాన ఏదైతే మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తాన ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఆ ముహూర్తాన ఆ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో చూసుకున్నట్లయితే మనకు ఇన్కమ్ సోర్స్ ఏదైతే పెరిగిందాన్ని బట్టి 10-15% పెంపుదలతో ఈసారి బడ్జెట్ మాత్రం ప్రవేశపెడుతున్నారు. దానికి సంబంధించి అన్ని విధాలుగా అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్సే కావచ్చు, అలానే ప్రాజెక్టులు, ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ప్రతి ప్రాజెక్టు విషయంలో ఒక నిర్ణయం తీసుకొని భారీ కేటాయింపులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. విద్యారంగానికి కూడా పెద్దపీట వేయాలని పదే గతంలో అనేక రివ్యూలలో కూడా తెలిపిన నేపథ్యంలో పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అంశంతో సహా తదితర అంశాలపైన, అలానే కళ్యాణ లక్ష్మి తదితర అంశాలపైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే బడ్జెట్ అంచనా మాత్రం 3,36,000-35,000 కోట్ల వరకు అంచనా వేస్తున్నట్టుగా మాత్రం తెలుస్తున్నది. గతంలో చూసుకున్నట్లయితే చాలా పెంపొందించినట్లయితే అలానే మనకు రావాల్సిన ఇన్కమ్ సోర్సెస్ కానీ ఎక్కువ మొత్తంలో ఆర్థిక వ్యవస్థని బలోపేతం దిశగా ఈ బడ్జెట్ ఉండాలని భావిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించిన, అంతేకాకుండా గతంలో ఏదైతే వడ్డీలు బ్యాంకుల నుండి తీసుకొచ్చిన వాటికి వడ్డీలు కట్టే విషయం పైన కూడా అనేక రంగాలలో ఈ బడ్జెట్ విధులు కేటాయించే విధంగా మాత్రం ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా, అందుకోసం ఈ బడ్జెట్ అంచనా ఒకేసారి గతంతో పోల్చుకున్నట్టయితే సంవత్సరానికి వార్షిక బడ్జెట్ మాత్రం ఈసారి 10-15% పెరుగుతూ పోతున్నారనేది మాత్రం స్పష్టంగా కనబడుతున్నది. అప్డేట్ శేఖర్.